స్వర్గాన్ని తలపించే బీచ్లో అందమైన సన్సెట్లు, కలను తలపించే నైట్ లైఫ్, నోరూరించే సీ ఫుడ్, మైండ్ బ్లోయింగ్ వైబ్స్. సగటు భారతీయుడికి టూరిజం స్వర్గధామం గోవా. కానీ ఇదంతా నిన్నటి ముచ్చట. నేడు గోవాకు వెళ్లిన పర్యాటకుల కళ్లల్లో సంతోషం కంటే బైర్లు కమ్మే ధరలు చూసిన షాకే ఎక్కువగా కనిపిస్తోంది. ఒకప్పుడు విదేశీ పర్యాటకులతో గోవా తీరాలు కలకలలాడేవి. స్వర్గమే దిగి వచ్చిందా అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు క్రమక్రమంగా గోవా విదేశీ పర్యాటకులను కోల్పోతుంది. అసలు గోవాలో ఏం జరుగుతుంది? ఎందుకు విదేశీ పర్యాటకులు తగ్గుతున్నారు? గోవాకు రావాల్సిన యూరోపియన్లు ఏ ప్రాంతాలకు మళ్లిపోతున్నారు? గోవా టూరిజం గ్రాఫ్ని పాతాళానికి పడేస్తున్న ఆ టాక్సీ కథేంటి? అసలు గోవా తన సిసలు గుర్తింపును ఎందుకు కోల్పోతోంది? వాచ్ స్టోరీ. గోవాకు విదేశీ పర్యాటకులు ఎందుకు రావట్లేదు? గోవా టూరిజాన్ని ముంచేస్తున్నది టాక్సీ ఛార్జీలేనా? గోవాలో ప్రశాంతత ఎందుకు మిస్ అయింది? చాలా మంది భారతీయులకు అదొక స్వర్గం. అద్భుతమైన బీచ్లు, కళ్ళు చెదిరే సన్సెట్స్, నోరూరించే సముద్రపు ఆహారం. ఆ వైబ్ గురించి ఎంతో వినే ఉంటారు. ఆ ప్రాంతం మరేదో కాదు, గోవా. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని చాలా మంది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ ప్రాంతానికి కొందరు ఫ్యామిలీతో వెళ్తే మరికొందరు ఫ్రెండ్స్ తో వెళ్తారు. ఎన్నో ఊహలు, ఎన్నో ఆశలతో హాలిడే ప్లాన్ చేసుకుని తీరా మీరు గోవాలో అడుగు పెట్టగానే బీచ్ల వద్దకు చేరుకునేందుకు ఓ టాక్సీ మాట్లాడుకోవాలని అనుకుంటారు కదా. ఆత్రంగా వెళ్లి బీచ్ వరకు వెళ్లాలని మీరు చెప్పగానే డ్రైవర్ చెప్పే టాక్సీ ధరలతో మీ కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. మీరు ఎంత ఉత్సాహంగా గోవాలో అడుగు పెట్టారో అక్కడి ధరలు కూడా అంత నిరుత్సాహానికి గురిచేస్తాయి. ఏదోలా చేసుకుని బీచ్కు వెళ్తే అక్కడ కాలు పెట్టేందుకు సందు ఉండదు. బీచ్ రెస్టారెంట్ల రేట్లు చూస్తే వాతలు పెడతాయి. ఒకప్పుడు స్వర్గాన్ని తలపించేలా ఉన్న బాగా బీచ్ లో ఇప్పుడు ఎండలు దంచి కొడుతున్నాయి. దానికి తోడు రణగొణ ధ్వనులతో నిండిన ఒక జాతరలా కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ వెరసి విదేశీ పర్యాటకుల్ని గోవా కోల్పోతోంది. ముందుగా గణాంకాలను పరిశీలిద్దాం. 2017లో గోవాను 9 లక్షల మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 2025 నాటికి దాదాపు 5 లక్షలకు పడిపోయింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2019లో 8.5 లక్షల మంది విదేశీయులు గోవాను సందర్శిస్తే 2023 నాటికి ఆ సంఖ్య కేవలం 1.5 లక్షల మందికి క్షీణించింది. కానీ ఇదే సమయంలో దేశీయ పర్యాటకుల సంఖ్య మాత్రం 68 లక్షల నుంచి ఏకంగా 1 కోటి మందికి దాటిపోయింది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? గోవా ఏమీ వెలవెలబోవడం లేదు. గతంలో కంటే ఇప్పుడే అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. కానీ విదేశీ పర్యాటకులు మాత్రం సైలెంట్ గా తమ రూట్ మార్చేసి వేరే దేశాలకు బుక్ చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో గోవాను సందర్శించిన ఏ విదేశీ పర్యాటకుడైనా మీకక్కడ ఎదురైన అతిపెద్ద సమస్య ఏంటి అని అడిగితే అందరి నుంచి వచ్చే ఒకే ఒక సమాధానం అక్కడి టాక్సీలు. అసలు విషయం ఏంటంటే గోవాలో ఇప్పటికీ పూర్తి స్థాయిలో నియంత్రించబడిన యాప్ ఆధారిత టాక్సీ సేవలు లేవు. స్థానిక రవాణా యూనియన్లు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇది రాజకీయంగా పెనవేసుకుపోయిన అంశం కావడంతో పర్యాటకులకు ఒక పెద్ద శాపంగా మారింది. ప్రైవేట్ టాక్సీ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా విపరీతమైన ఛార్జీలు వసూలు చేస్తున్నారని చాలా మంది పర్యాటకులు వాపోతున్నారు. దీన్ని రవాణా రంగంలో ఏకఛత్రాధిపత్యంగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్ర పర్యాటక రంగానికి టాక్సీ ధరలు సవాలుగా మారే. థాయిలాండ్కి వెళ్తే క్షణంలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. వియత్నాంలో యాప్ పై ఒక్క ట్యాప్ చేస్తే చాలు బండి ముందుకొస్తుంది. కానీ గోవాలో మాత్రం మీ అవసరాన్ని పెట్టుబడిగా మార్చుకుని రేట్లు గుంజాలని చూసే వ్యక్తితో బేరాలాడాల్సి వస్తుంది. అక్కడి లోకల్ డ్రింక్ ఫెన్నీ ఒక్క గుక్క కూడా తీసుకోకముందే టాక్సీ ఫేర్ల కోసం కుస్తీ పడాల్సిందే. అయితే టాక్సీ సమస్యలు గోవా పర్యాటక శాఖకు స్పష్టంగా తెలుసు. ప్రభుత్వం సాంకేతికత ఆధారిత సేవలు మెరుగుపరిచే పనిలో పడింది. పర్యాటకుల అనుభవాలను మెరుగుపరిచే లక్ష్యంతో గోవా మైల్స్, గోవా టాక్సీ యాప్ వంటి ప్లాట్ఫామ్లను తీసుకొచ్చింది. ఈ యాప్స్ లో కొత్త మార్గదర్శకాలను 3G మోడల్ అని పిలుస్తున్నారు. 3G అంటే గోవా టాక్సీలు, గోవా డ్రైవర్లు, గోవా ప్రభుత్వ ధరలు. ఈ మార్గదర్శకాల ద్వారా యాప్ ఆధారిత టాక్సీల సౌకర్యాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావాలని పర్యాటక శాఖ ప్రయత్నిస్తోంది. స్థానిక ప్రజలైన గోవాను సందర్శించే పర్యాటకులైనా ఈ యాప్స్ ఉపయోగపడతాయని పర్యాటక శాఖ వెల్లడిస్తోంది. మరోవైపు మితిమీరిన జనసందోహం కూడా పెద్ద సమస్యగా మారింది. ఒకప్పటి పాత గోవాకు సుసాగాడ్ గా గుర్తింపు ఉండేది. అంటే ప్రశాంతమైన, హడావిడి లేని నిమ్మళమైన ప్రాంతమని అర్థం. ఇప్పుడు సుసాగాడ్ క్రమక్రమంగా కనుమరుగవుతోంది. ఒకప్పుడు ఎంతో ప్రశాంతతకు మంత్రముగ్ధులను చేసి అందాలకు కేరఫ్ అడ్రస్ గా నిలిచిన బీచ్లు ఇప్పుడు జనసందోహంతో, రణగణ ధ్వనులతో, పర్యాటకుల రద్దీతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. వీటికి తోడు
అంతులేని ట్రాఫిక్ జాములు, శబ్ద కాలుష్యంతో నిండిన వీధులు, ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్న తీర ప్రాంతాలు గోవా రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. ప్రశాంతత కోసం 1995లో గోవాకు వచ్చిన విదేశీ పర్యాటకుడు గాని, అక్కడి ప్రత్యేక వైబ్స్ కోసం 2010లో వచ్చిన పర్యాటకుడు గాని ఇప్పుడు ఆ రెండింటిని గుర్తించలేకపోతున్నాడు. ఇక వీటన్నింటికి మించి గోవాల ఖర్చుల భారం మరో పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు తక్కువ బడ్జెట్లో ప్రయాణించే పర్యాటకులకు గోవా ఒక కలల ప్రపంచం. చౌకైన హోటళ్లు, స్థానిక సీఫుడ్, మోటార్ బైక్ రెంట్లు, అద్భుతమైన సూర్యాస్త సమయాలు. ఇది ఒకప్పటి గోవా ముచ్చట. కానీ ఇప్పుడు బడ్జెట్ ప్రయాణికులు ఇక్కడ ధరల్ని భరించలేక వెనకడుగు వేస్తున్నారు. గోవాలో దేశీయ పర్యాటకం విపరీతంగా పుంజుకోవడంతో హోటల్ ధరలు చుక్కలనంటుతున్నాయి. ఇప్పుడు గోవా పర్యాటక రంగాన్ని తీవ్రంగా కలవరపెట్టాల్సిన ఓ ప్రశ్న ఉంది. అసలు ఆ విదేశీ పర్యాటకులంతా ఎక్కడికి వెళుతున్నారు? చాలా మంది అంతర్జాతీయ పర్యాటకులు గోవా కంటే తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్, టర్కీ, ఈజిప్ట్ వంటి దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. సులభమైన వీసా విధానాలు, పరిశుభ్రమైన బీచ్లు, తక్కువ హోటల్ ఛార్జీలు, మెరుగైన ప్యాకేజీ ఆఫర్లు యూరోపియన్ పర్యాటకులను ఈ దేశాల వైపు అయస్కాంతంలో ఆకర్షిస్తున్నట్టు ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. మరోవైపు ఆగ్నేయాసియా దేశాలకు నేరుగా వెళ్లే విమానాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. ఒకప్పుడు బ్యాంకాక్ మాత్రమే విమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు క్రాబీ, ఫూకెట్ వంటి ప్రాంతాలకు కూడా విమాన సర్వీసులు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ నేరుగా గోవాతో పోటీ పడుతున్న బీచ్ టూరిజం కేంద్రాలే. ఇప్పుడు ఒక యూరోపియన్ పర్యాటకుడు గోవాకు వెళ్లాలా లేదా బాలి, వియత్నాంలకు వెళ్లాలా అని ఆలోచిస్తే వారి ఓటు ఖచ్చితంగా బాలి లేదా వియత్నాంకే పడుతోంది. అక్కడి ధరల వ్యత్యాసమే వారినంత సులభంగా నిర్ణయం తీసుకునేలా చేస్తోంది. అయితే ఈ కథలో అసలైన ఆసక్తికరమైన మలుపు మరొకటి ఉంది. ఈ విదేశీ పర్యాటకుల్లో కొందరు భారతదేశాన్ని పూర్తిగా వదిలిపెట్టి వెళ్లడం లేదు. మన దేశంలోని గోవాకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇతర ప్రాంతాల వైపు అడుగులేస్తున్నారు. మరింత ప్రశాంతంగా స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా ఉండే సరికొత్త పర్యాటక ప్రాంతాల వైపు వీరు మక్కువ చూపుతున్నారు. ఈ రేసులో అత్యధికంగా లబ్ధి పొందింది కేరళ రాష్ట్రం. గత ఏడాది కేరళ పర్యాటక బుకింగ్స్ లో ఏకంగా 35% వృద్ధి నమోదైంది. ముఖ్యంగా అక్కడి వర్కల బీచ్ అంతర్జాతీయ పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. రాజస్థాన్ కథ కూడా ఇలాగే ఉంది. పశ్చిమ భారత రాష్ట్రమైన రాజస్థాన్ కూడా 2025లో బుకింగ్స్ పరంగా 35% వృద్ధిని నమోదు చేసింది. జైపూర్, ఉదయ్పూర్, జోధ్పూర్ వంటి నగరాల్లోనే సాంస్కృతిక వారసత్వం, చారిత్రక కట్టడాలు, లగ్జరీ రిసార్టులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. వార్షిక వృద్ధి రేటులో ఈ ప్రాంతాలు గోవాను అధిగమించాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే గత ఏడాది మనాలి, సిమ్లాలకు వెళ్లేందుకు విమాన సర్వీసులు, ప్యాకేజీల కోసం జరిగిన సెర్చ్లు ఏకంగా 40% పెరిగాయి. అయినంత మాత్రాన భారతదేశ పర్యాటక పటంలో గోవా ఉనికి కోల్పోయిందని అనుకోలేం. 2025లో ఏకంగా 1 కోటి మందికి పైగా పర్యాటకులు ఈ రాష్ట్రాన్ని సందర్శించారు. ఇప్పటికీ అక్కడి బీచ్లు జనంతో కిటకిటలాడుతున్నాయి. బీచ్ రెస్టారెంట్లు కస్టమర్లతో బిజీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నది పూర్తిగా భిన్నమైన పర్యాటక వర్గం. ఒకప్పుడు ప్రశాంతత కోసం, చౌకైన బీర్ కోసం, సూర్యోదయ వేళ నిర్మానుష్యంగా ఉండే బీచ్ల కోసం వచ్చే యూరోపియన్ పర్యాటకులు ఇప్పుడు వేరే దారి చూసుకున్నారు. అయితే ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, గోవాకు మళ్లీ ఆ పాత పర్యాటకులు కావాలా? కాలం నెమ్మదించేలా ప్రశాంతంగా గడిచిపోయే ఒక అందమైన ప్రపంచంగానే గోవా ఎప్పుడూ ప్రచారంలో ఉంది. అక్కడంతా ఎంతో ప్రశాంతంగా సాగిపోయేది. కానీ మితిమీరిన రద్దీ, ఒత్తిడి, అంతంలేని బేరసారాల మధ్య పర్యాటక నగరాల అసలు సిసలు స్వరూపం మనుగడ సాగించలేవు. గోవా ఇప్పటికీ అలాగే ఉంది. కానీ ఒకప్పుడు తాము దేనికోసమైతే అక్కడికి వచ్చామో ఆ గుర్తులు ఇప్పుడక్కడ పర్యాటకులకు కనిపించడం లేదు.